అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 14వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. తులారాశి వారికి శుభ ఫలితాలు ఏర్పడడం, అనుకున్నది లభిస్తుంది. మంచి ఆలోచన విధానంతో విజయపదం పడతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో స్పష్టత లోపించుకున్నా జాగ్రత్త వహిస్తారు. ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. ఆనందం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించబోయే పనుల్లో విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. ఆనందించే అంశాలు ఏర్పడిన గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గ్రహబలం అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. అనవసరమైనటువంటి విషయాల పట్ల సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. మంచి భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. గత అనుభవంతో పనిచేస్తారు. అదృష్టాన్ని ఏర్పరచుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ప్రయాణాలలో ఆటంకాల తొలగున మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. నలుగురిలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు. గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకుంటారు. ఆనందంతో పనిచేస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో అనుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. పట్టుదలతో అనుకూలత ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ఉద్యోగ విషయంలో కృషిని బట్టి ఫలితం ఏర్పడుతుంది. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు.
కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. అనుకూలతను ఏర్పరచుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖులతో అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం. కుటుంబ విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందడం. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంఘంలో పరిచయాలు ఏర్పడడం. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందడం. వ్యాపారం లాభసాటిగా సాగడం. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఏర్పడడం. ఇతరులకు సహాయం అందిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.